అంతరిక్ష పరిశోధనలో అగ్రరాజ్యాలకు దీటుగా దూసుకుపోతున్న ఇస్రో నూతన సంవత్సరం రోజున మరో కీలక ప్రయోగానికి సిద్ధమైంది. 2024 జనవరి 1న శ్రీహరికోటలోని ఫస్ట్ లాంచ్ ప్యాడ్ నుంచి PSLV C-58 రాకెట్ ప్రయోగించనుంది. దీనికోసం మరి కాసేపట్లో కౌంట్ డౌన్ ప్రారంభం కానుంది. రేపు ఉదయం 9:10 PSLV C-58 రాకెట్ ప్రయోగానికి ఇస్రో శాస్త్రవేత్తలు సన్నాహాలు చేస్తున్నారు. దీని ద్వారా 480 కిలోల బరువు ఉన్న ఎక్స్పోసాట్ ను కేరళ యూనివర్సిటీ విద్యార్థులు రూపొందించిన 1 kg బరువున్న VIY సాట్ ను కూడా కక్షలోకి ప్రవేశపెట్టనున్నారు. ఈ ఏడాది వరుసగా 8 రాకెట్ల ప్రయోగాలు శ్రీహరికోట నుంచి శాస్త్రవేత్తలు విజయవంతంగా చేపట్టారు. 2024 కూడా సక్సెస్ తో ఈ రాకెట్ ను గురి తప్పకుండా విడిచిపెట్టాలి అని ఆశిస్తున్నారు. ఇందుకు సంబంధించి ఇస్రో సందర్శకులను ఆహ్వానించింది. ఆన్లైన్ ద్వారా షార్లోని విజిటర్స్ గ్యాలరీ నుంచి వీక్షకులను దరఖాస్తులు ఆహ్వానించింది. ఐదేళ్ల జీవితకాలం కలిగిన ఎక్స్పో శాటిలైట్ ఒక విభిన్నమైంది. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఎక్స్ కిరణాల ధృవణాన్ని అధ్యయనం చేయడం కోసం దీన్ని రూపొందించింది. బెంగళూరులోని UR రావు శాటిలైట్ సెంటర్ లో తయారు చేసిన ఈ ఉపగ్రహాన్ని ఇప్పటికే శ్రీహరికోటకు తీసుకొచ్చి రాకెట్ లో అనుసంధానం పనులు చేపట్టారు. భూమికి 650 కిలోమీటర్ల తక్కువ దూరంలో PSLV C-58 రాకెట్ ఈ ఉపగ్రహాన్ని విడిచిపెట్టేలా ప్రణాళికలు రూపొందించారు. టెలిస్కోప్ లాగా పనిచేసే ఈ ఉపగ్రహ సేవలు మన దేశానికి ఎంతో ఉపయోగపడతాయని శాస్త్రవేత్తలు తెలియజేశారు. PSLV C-58 రాకెట్ ప్రయోగం తర్వాత ఆ వెంటనే GSLV Mark II ప్రయోగాన్ని కూడా ఇస్రో చేపట్టనుంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ మహేష్ నాయుడు తెలుసుకుందాం. మహేష్, ఇస్రో మరికొద్ది సేపట్లో కౌంట్ డౌన్ స్టార్ట్ అవబోతుంది. PSLV C-58 ప్రయోగం చేపట్టబోతుంది. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? యాక్చువల్ గా శ్రీహరికోటలోని ఫస్ట్ లాంచ్ ప్యాడ్ నుంచి రేపు మార్నింగ్ 9:10 అంటే 9:10 ఈ గెలుపు గుర్రం నిప్పులు జరుగుతూ నింగిలోకి వెళ్ళబోతుంది. PSLV రాకెట్లు అనేవి ఇస్రోకి గెలుపు గుర్రాలు. ఇప్పటి వరకు 60 ప్రయోగాలు, రేపు చేపట్టబోయేది 60వ ప్రయోగం. ఇప్పటి వరకు 59 ప్రయోగాలు చేపడితే కేవలం 3 మాత్రమే విఫలమయ్యాయి. వాటిలో ఒకటి పాక్షికమైనటువంటి విఫలం. అంటే ఈ అంతగా ఈ PSLV రాకెట్ ఒక గెలుపు గుర్రంగా పేరు తెచ్చుకుంది. ఇస్రో రేపటి రోజున నూతన సంవత్సరం మొదటి రోజున జనవరి 1 ఈ ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. ఈ PSLV C-58 రాకెట్ ద్వారా మొత్తం 2 శాటిలైట్ ని నింగిలోకి పంపబోతున్నారు. ఎక్స్పో శాట్ ఇది చాలా కీలకమైనటువంటి శాటిలైట్ అని చెప్పాలి. 2021లో నాసా అంటే అమెరికాకు చెందినటువంటి అంతరిక్ష ప్రయోగ సంస్థ నాసా ఇలాంటి ప్రయోగం చేపట్టింది. ప్రపంచంలోనే 2వసారి మన దేశం, మన ఇస్రో ఈ ప్రయోగం చేపడుతుంది. ఈ ఎక్స్పో శాట్ వల్ల అంతరిక్షంలో ఉండే అనేకమైనటువంటి తెలియనటువంటి విషయాలన్నీ కూడా తెలుసుకునే అవకాశం ఉంది. అక్కడ మొత్తం కూడా ఒక టెలిస్కోప్ లాగా ఇది పనిచేస్తుంది. ప్రకాశవంతమైనటువంటి ఎక్స్ కిరణాల మూలాల్ని, అలాగే టెంపోరల్ స్పెక్ట్రల్ పోలరైజేషన్ లక్షణాలని ఏకకాలంలో అధ్యయనం చేయగలిగినటువంటి శక్తి కలిగిన శాటిలైట్ ఇది. దీన్ని రూపొందించేందుకు దాదాపు 2-3 ఏళ్ల పాటు మన శాస్త్రవేత్తలు కష్టపడ్డారు. బెంగళూరులోని ఇస్రో సంస్థలో ఇక్కడ ఇస్రో సంస్థ దీన్ని రూపొందించింది. ఈ శాటిలైట్లన్నింటినీ శ్రీహరికోటకు తీసుకొచ్చి అనుసంధానం చేశారు. ఈ ఎక్స్పో శాట్ తో పాటు కేరళ యూనివర్సిటీ స్టూడెంట్స్ తయారు చేసిన VIY అనే ఒక నానో శాటిలైట్ దీన్ని కూడా ప్రయోగించబోతున్నారు. భూమి నుండి 650 కిలోమీటర్ల ఎత్తున వృత్తాకార కక్షలోకి ఈ శాటిలైట్ ని రెండింటిని కూడా ప్రవేశపెట్టబోతున్నారు. ఖగోళంలో దాగి ఉన్న బ్లాక్ హోల్స్, పాలపంతలు, ఎక్స్రే కిరణాల పైన మొత్తం అధ్యయనం చేయడానికి ఈ ప్రయోగం ఎంతగానో ఉపయోగపడుతుంది. దాదాపు ఈ ఎక్స్పో శాట్ అనే శాటిలైట్ 5 ఏళ్ల పాటు పనిచేస్తుంది. దీని ద్వారా అనేకమైనటువంటి విషయాలు, ఇది ఒక టెలిస్కోప్ లాగా పనిచేస్తూ అక్కడ ఉన్నటువంటి ఎక్స్రే కిరణాలు, కిరణాల మూలాలని కూడా కనుక్కునే అవకాశాలు ఉన్నాయి. దీనివల్ల రాబోయే కాలంలో అనేకమైనటువంటి ప్రయోగాలు చేపట్టేందుకు ఎంతో వీలు కలుగుతుందని చెప్పి శాస్త్రవేత్తలు చెబుతున్నారు. రాకెట్ 44.4 మీటర్ల ఎత్తు,
220 టన్నులతోటి రూపొందించారు. ఈ ఎక్స్పోసాట్ ఉపగ్రహం బరువు 480 కిలోలు. 480 కిలోల బరువుని ఈ రాకెట్ PSLV C-58 రాకెట్ 650 కిలోమీటర్ల ఎత్తు వరకు కూడా తీసుకువెళ్తుంది. ఈ ప్రయోగం చాలా సర్వసాధారణంగా, అంటే ఇస్రో మాటలో చెప్పాలంటే మామూలుగా సాధారణ వ్యక్తులు ఆకాశ సువ్వని ఏ విధంగా కాలుస్తారో దీపావళి రోజున అంత ఈజీగా ఈ ప్రయోగం పట్టగలమని చెప్పి ఇస్రో వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. మరి కాసేపట్లో కౌంట్ డౌన్ ప్రారంభం కాబోతుంది. రేపు ఉదయం 9:10 నూతన సంవత్సరం రోజున ఒక విజయాన్ని ఇస్రో సొంతం చేసుకోబోతుందని ఇస్రో శాస్త్రవేత్తలు చెప్పుకొస్తున్నారు. ఇప్పటికే అనేకమైనటువంటి ప్రయోగాలు చేపట్టి 2023లో ప్రపంచానికి ఇస్రో సత్తా ఏమిటో చాటింది. మొత్తం మీద రేపు ఈ ప్రయోగం కూడా సక్సెస్ అవుతుంది ఖచ్చితంగా అని చెప్పి ఇస్రో శాస్త్రవేత్తలు చెప్తూ ఉన్నారు.